ప్రధానమైంది. ఐఏఎంసీకి భూమి కేటాయింపు రద్దు. జీవోను కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పు. రాయదుర్గ్‌లోని 3.70 ఎకరాలు ఇచ్చిన గత ప్రభుత్వం ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌లో కేసులు లేవు. ఇప్పటిదాకా 15 ఆర్బిట్రేషన్, 57 మీడియేషన్‌లనే ఏటా రూపాయలు 3 కోట్లు ఇచ్చినా నిలబడే పరిస్థితి లేదు. ఇకపై పనితీరు ఆధారంగానే నిధులు ఇవ్వాలి. తీర్పు సందర్భంగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భూ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. ఆయనే మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేసీఆర్ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్‌ను వాడుకొని దద్దమ్మలను, చవటలను అందరిని హైకోర్టు జడ్జిలుగా అపాయింట్ చేయించినాడు. ఇట్లా భూమిని కబ్జా పెట్టినాడు. ఇప్పటికీ హైకోర్టులలో నాసిరకం జడ్జిలు ఉండడానికి కారణమే ఆయన. ఇప్పుడు ఆయన పెద్ద తెల్లటి బట్టలు కట్టుకుంటాడు, పెద్ద ఇది వేసుకుంటాడు. తెలుగు భాషా సంస్కృతి, తెలుగు ఆలోచన, ఏందో తెలుగు వాళ్ళ గొప్పతనం అని ఏందో ఉపన్యాసాలు ఇస్తుంటాడు. సిగ్గు ఎగ్గుండాలి. నువ్వు చేసిన నిర్వాహకం వల్ల హైకోర్టులు ఎంత దుర్మార్గంగా తయారై తెలంగాణ హైకోర్టును పూర్తిగా ఆంధ్ర హైకోర్టుకు బ్రాంచ్ లాగా మార్చినాడు దద్దమ్మ. చి పేరు చెప్పాలంటే అసహ్యంగా అనిపిస్తుందన్నమాట. చూడు వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు. యాక్చువల్లీ ఈ తీర్పు పాఠం కోసం ట్రై చేసినా కానీ అది దొరకలేదు. దొరికితే దాన్ని చదివి మీ దృష్టికి తీసుకొచ్చి ఉండేవాడిని. ఇది ఎన్నో పేజీలో ఉంది నాయన, 14 పేజీలో ఉంది. ఐఏఎంసీకి భూ కేటాయించారు. ఉంటే ప్రభుత్వం కేసులను ఐఏఎంసీకి ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రైవేటు సంస్థ అయిన ఐఏఎంసీకి రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలోని మండలం రాయదుర్గ్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 83/1లో 3.70 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2021 నాటి అప్పటి ప్రభుత్వం జీవో 126 జారీ చేసింది. అలాగే ఐఏఎంసీ నిర్వహణకు గాను రూపాయలు 3 కోట్లు కేటాయించేందుకు వీలుగా 76,365 జీవోలను ఇచ్చింది. 3 కోట్లకు పైగా విలువ కలిగిన ప్రభుత్వ కేసులను ఐఏఎంసీకి రెఫర్ చేయాలని పేర్కొంటూ జీవో 6ను జారీ చేసింది. అయితే భూ కేటాయింపు సహా ఇతర జీవోలను సవాలు చేస్తూ 2023లో కోటి రఘునాథరావు, వెంకటరామరెడ్డి వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సృజనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదిస్తూ అత్యంత విలువైన ఇదంతా ఒక దుర్మార్గమైన వ్యవస్థను సృష్టించినారు. ఇదంతా ఒకటి సంతృప్తి కోసమనే. కేసీఆర్ను పొగుడే కాదు, ఆయన తన స్థాయినే మర్చిపోయినాడు. తాను ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్నని, ఒక రాజకీయ పక్షం తరఫున వ్యవహారాలు చేయొద్దని, ఎక్కడో విజయవాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వాళ్లను కూడా ఖమ్మం నివాసులుగా ప్రకటించేసేసి, ఖమ్మం వాళ్ళని చెప్పి వాళ్ళని హైకోర్టు జడ్జిలుగా ప్రమోట్ చేసేసి, ఎంత దుర్మార్గ దశ. ఏజీపీ పోస్టుకు కూడా పనికిరాని వాళ్లను హైకోర్టు జడ్జిలుగా నియమించి పరమ దుర్మార్గం చేసినాడు. అసలు ఇవాళ వాళ్ళ ముందు ఆర్గ్యుమెంట్ చేయాలంటే చాలా అసహ్యం వేస్తుంది. వాళ్ళకి ఏమాత్రం జ్ఞానం లేదు, బుద్ధి లేదు. పోనీ నిజాయితీ ఉందంటే అది లేదు. మళ్ళీ అక్కడ కూడా మాలాంటి వాళ్ళని కనపడంగానే ఒక్కసారి ఎట్లా అంటే ఒక మెరుపు మెరుస్తారనమాట. ఏదో రకంగా మా కేసులను వాయిదా వేయాలి, మా నోళ్ళ మనుగొట్టాలనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకు? మేము ఈ అరాచకాలను ప్రశ్నించినందుకు. దద్దమ్మలారా, మీరు ఎంతకాలం ఉంటారా? మీలాంటి వాళ్ళు ఎంతోమంది దుర్మార్గులను చూసినాం మేము మా న్యాయవాద వృత్తి జీవితంలో. సో మేమెప్పుడు ఎవరికి భయపడం. వాస్తవాలు నిక్కచ్చితంగా, నిరాఘాటంగా చెప్పగలిగే సత్తా సామర్థ్యం తెలంగాణ ప్రజలు, మా తల్లిదండ్రులు మాకు ఇచ్చారు. కాబట్టి మేము ఎప్పుడూ భయపడం. నిజానికి ఈ తెలంగాణ హైకోర్టు లాగా లేదు. జిల్లా జడ్జిలకు చెప్పినారు, మీరందరూ తెలంగాణని ఆప్ట్ చేయండి బైఫర్కేషన్ ప్రాసెస్ లోపల చేసి, ఇవాళ తెలంగాణకు చెందినటువంటి సబార్డినేట్ జ్యుడిషియరీలకు సంబంధించిన వాడికి ఒక్కడికి ప్రమోషన్ రాకుండా కృషి చేసినారు. అదే అనంతపురము, తర్వాత వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇతరత్రాలకు సంబంధించినటువంటి జడ్జిలు తెలంగాణ హైకోర్టులో ఆధిపత్యం చెలాయించడం, మళ్ళా ఇక్కడ ఉండి అక్కడి ప్రయోజనాలు కాపాడడం. అసలు న్యాయ వ్యవస్థకు కూడా కళంక తీసుకొచ్చినాడు ఆ పరమ దుర్మార్గుడు.